అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారుల మృతి. తల్లి ఆస్పత్రిలో చికిత్సలో. రాత్రి పెరుగన్నం తిని పడుకున్న తల్లి, పిల్లలు. విష ప్రయోగమా లేక ఫుడ్ పాయిజనా? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. చిన్నారుల తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన శుక్రవారం మార్చి 28, 2025 తెల్లవారుజామున జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణమా లేక విష ప్రయోగమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన వివరాలు: అవురిజింతల చెన్నయ్య, భార్య రజిత అలియాస్ లావణ్య, ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ 12, మధుప్రియ 10, గౌతమ్ 8 తో కలిసి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి. ఆయన బతుకుదెరువు కోసం అమీన్పూర్కు వచ్చి వాటర్ ట్యాంకర్ నడుపుతున్నాడు. లావణ్య స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. గురువారం మార్చి 27, 2025 రాత్రి చెన్నయ్య, లావణ్య పిల్లలు కలిసి భోజనం చేశారు. లావణ్య, పిల్లలు పెరుగన్నం తినగా చెన్నయ్య పప్పన్నం తిన్నాడు. భోజనం తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ తీసుకుని చందానగర్కు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో లావణ్యకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో చెన్నయ్య పొరుగువారి సహాయంతో ఆమెను బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఇంటికి తిరిగి వచ్చి పిల్లలను పరిశీలించగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. పోలీసుల దర్యాప్తు. స్థానికుల సమాచారంతో అమీన్పూర్ సీఐ నరేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి స్పాట్కు వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. చిన్నారుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత మరణ కారణాలు స్పష్టమవుతాయి. లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె నుంచి కూడా వివరాలు సేకరించాం. విష ప్రయోగం జరిగినట్లు కనిపిస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని ఎస్పీ పేర్కొన్నారు. మరణాలపై అనుమానాలు. ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నయ్య, లావణ్య మధ్య తరచూ గొడవలు జరిగేవని లావణ్య తల్లి భారతమ్మ తెలిపారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోయిన తర్వాత లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమె పేరిట కొంత భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. గతంలో గొడవల సమయంలో పిల్లలను చంపి నేను చనిపోతాను అని లావణ్య బెదిరించినట్లు బంధువులు చెప్పారు. దీంతో లావణ్యే పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నయ్య ఇంట్లో లేని సమయంలో మరణాలు జరగడంతో ఆయనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సలహాలు, జాగ్రత్తలు. 1. కుటుంబ వివాదాల పరిష్కారం. దంపతుల మధ్య గొడవలు తలెత్తితే కుటుంబ సభ్యులు లేదా స్థానిక పెద్దల సహాయంతో పరిష్కరించండి. 2. ఆహార జాగ్రత్తలు. ఆహారం తాజాగా ఉందని నిర్ధారించుకోండి. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 3. మానసిక ఒత్తిడి నివారణ. ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు వస్తే హెల్ప్ లైన్ 14416 సంప్రదించండి. 4. పిల్లల భద్రత. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడు వారి ఆహారం, పరిస్థితులపై శ్రద్ధ వహించండి. 5. సమాచారం ఇవ్వండి. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు 100 లేదా 112 సమాచారం అందించండి.